అందరికీ నమస్కారం. నా పేరు ఎర్దాని. వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర యువజన విభాగ అధ్యక్షుణ్ణి. అయితే నిన్న అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక జంతువు అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఆ జంతువుని వెంటనే నిర్బంధించి ఏదైతే అతను మానసిక స్థితి సరిగ్గా లేదో దానికి ట్రీట్మెంట్ ఇచ్చి ఈ సమాజంలో తిరిగే అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ విధంగా ఎందుకంటున్నానంటే దయచేసి బాలకృష్ణ ఫ్యాన్స్ ఒక్కసారి ఆలోచించాలి. తనకు తానే మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, నేను సింహాన్ని, నేను పులిని, నేను కుక్కని అని చెప్పి చాలా చోట్ల తనకు తానే ప్రకటించుకున్న సందర్భాలు అనేకం చూశాం. మరి అదేవిధంగా అతనికి మెంటల్ ఉంది, పిచ్చుంది అని చెప్పటానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందులో కొన్ని మీకు వివరిస్తాను. ఒక చోట ఒక స్త్రీని ఆడది కనిపిస్తే ముద్దన్నా పెట్టాలి, కడుపన్నా చేయాలి అని చెప్పేసి చెప్పినటువంటి ఈ యొక్క మానసిక రోగి పిచ్చోడే ఎవరైతే ఉన్నారో అతన్ని ఏ విధంగా చూడాలో మీరే చెప్పండి. మరి అదేవిధంగా అభిమానులు అభిమానంతో దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకోవాలంటే చేతిలో నుంచి ఫోన్లు తీసి కింద కొట్టి పగలగొట్టినటువంటి ఇతన్ని జంతువుగా సంబోధించాలా, లేకుంటే పిచ్చోడుగా సంబోధించాలా, లేకుంటే ఒక మనిషిగా సంబోధించాలా అనేది మీరే చెప్పాలి. మరి అదేవిధంగా అనేక సందర్భాల్లో ఫ్యాన్స్ చెంపలు పగలగొట్టినటువంటి ఇతన్ని జంతువుగా సంబోధించాలా, లేకుంటే ఒక పిచ్చోడుగా సంబోధించాలనేది మీరే చెప్పాలి. మరి అదేవిధంగా ఇంట్లో ప్రొడ్యూసర్ మీద కాల్పులు జరిగినటువంటి ఈ యొక్క పిచ్చోడిని సమాజంలో తిరగనిస్తే మానవాళ్ళకి హాని కలిగే అవకాశం చాలా ఉంది. కాబట్టి ఇతని పిచ్చి ముదిరిపోయింది కాబట్టి అది కుదరటానికి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎర్రగడ్డ హాస్పిటల్లో వెంటనే ఇతన్ని అడ్మిట్ చేసి ఈ యొక్క పిచ్చి తగ్గిన తర్వాత ఈ జనసంచారంలోకి పంపించాల్సిందిగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను. అసలు నీకేమన్నా అర్హత ఉందా? కేంద్రాన్ని ఢీకొని ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు చేసేటటువంటి ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో నీకు అర్హత ఉందా? ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయ్యి చంద్రబాబు నాయుడు గారి సంకలు నాగుతూ ఇప్పటికీ ఎమ్మెల్యేగా గడుపుతున్న నువ్వు, ఒక మంత్రి పదవి తెచ్చుకోలేని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? నీకు సినీ ఇండస్ట్రీలో ఆ లిస్టులో 9వ పేరు ఎందుకు ఇచ్చారో తెలుసా? నీ స్థాయి అది, నీ అర్హత అది. కాబట్టి నీకు 9వ పేర్లు రాశారు. జూనియర్గా ఉన్న మహేష్ బాబు, ప్రభాస్ వంటి వాళ్ళ పేర్లు ముందు రాసి నీ పేరు ఆఖరిలో రాశారు అని అంటే ఒక్కసారి నీ క్యాపబిలిటీ ఏంటో నువ్వు తెలుసుకో. మరొక్కసారి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేవు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కడ కనిపిస్తే అక్కడ చెప్పుతో కొట్టే రోజులు వస్తాయి. కాబట్టి నువ్వు మద్యం తాగు, ఇంట్లో ఉండు. నీకు పిచ్చుంది కదా, నీ మానసిక స్థితి సరిగ్గా లేదు కదా, చేతికి గొలుసులు వేసుకొని సెంకెళ్ళు వేసుకొని ఇంట్లో పడి ఉండు. అంతేగాని రోడ్ల మీదకి వచ్చి జనాలు చెంపలు పగలగొట్టడం, వాళ్ళ ఫోన్లు పగలగొట్టడం, నీకేదో పేరు రావటానికి పెద్ద పెద్ద వాళ్ళ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయటం సరైన పద్ధతి కాదు బాలకృష్ణ. కాబట్టి ఈ యొక్క సందర్భంగా నిన్ను హెచ్చరిస్తా ఉన్నాం. మరొక్కసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు కనుక చేస్తే నువ్వు ఎక్కడ కనిపిస్తే అక్కడ నిర్బంధించి నీ పిచ్చి కుదిరే వరకు కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.